అరే ఇలా కొత్త పొయ్యి ఓపెన్ చేస్తున్నానని చూపించానో లేదో 3 పొయ్యిలు దీంట్లో ఉండకూడదని కమెంట్ బాక్స్ దద్దరిల్లేలా పెడుతున్నారు. వెనకాలకి ఎవరో మీలాంటోడే తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నాడంట. కిందున్న గ్యాస్ సిలిండర్ ఒకటే, దానికిచ్చే పైప్ కనెక్షన్ ఒకటే, పైనున్న పొయ్యి కూడా ఒకటే, కాకపోతే బర్నర్సే 3. పాత కాలంలో ఒక ఇంట్లో ఒక తండ్రి 2 కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ముగ్గురు 3 పొయ్యిలు వెలిగించుకోకుండా కలిసి ఉండండి, కలిసి వండుకోండి అని చెప్పడానికి 3 పొయ్యిలు పెట్టకూడదు అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. 3 సపరేట్ పొయ్యిలు ఉండకూడదు, 3 బర్నర్లు ఉండొచ్చు. అవసరమైతే 3ని వాడుకుంటాం, లేకపోతే 2 మీదే వంట చేసుకుంటాం. 2 3 4 మూతినో చేతినో కాల్చుకోకుండా జాగ్రత్తగా వంట చేసుకోవడమే. మా ఆయన చేత్తో పొయ్యి వెలిగిస్తే తొందరగా వంట అయిపోతుందని నా నమ్మకం. మొత్తానికి కొత్త పొయ్యి మీద పాలు పొంగించి పొంగలైతే పెట్టుకున్నాము. పొంగల్ ఎంత బాగా కుదిరిందంటే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మరి ఈ పొయ్యిల గురించి మీరేమంటారు?